గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హ్యాపీ సండే. వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అండ్ మీ అందరికి తెలిసే ఉంటుంది, మనం గత 2 వీక్స్ నుంచి డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫేర్స్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వీక్ కూడా మనము ఒక మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫేర్స్ రివిజన్ అయితే చేసాము వీక్లీ. సో ఈరోజు కూడా మనం ఈ వీక్ది వచ్చేసి ఒక మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫేర్స్ వీక్లీ రివిజన్ అయితే చేద్దాం స్టూడెంట్స్. ఆల్రెడీ మనం మీకు ఇచ్చాను, ఆల్రెడీ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే లాస్ట్ వీక్ మొత్తం కవర్ చేశాను. బట్ డిఫరెంట్ వేలో ఎలా క్వశ్చన్ అడుగుతారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. ఈరోజు మన మొదటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి, ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ ద ఆర్బీఐ హ్యాస్ ఇంక్రీస్ ద లిమిట్స్ ఫర్ వేసైడ్ అడ్వాన్సెస్. వేసైడ్ మీన్స్ అడ్వాన్సెస్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఫ్రమ్ 32,225 crores to rupees 42,110 crore అని అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ ఏ కమిటీ అంటే సుధీర్ శ్రీవాస్తవ కమిటీ. ఇదివరకు అయితే క్వశ్చన్ వేరేలాగా ఫ్రేమ్ చేశాను లాస్ట్ వీక్లో. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఇలా ఫ్రేమ్, ఏ కమిటీ రికమెండేషన్స్ మీద ఆర్బీఐ వచ్చేసి మన WMA వేసైడ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇంక్రీజ్ చేసిందని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఏ కమిటీ 32,225 నుంచి 42,110 crores వచ్చేసి సుధీర్ శ్రీవాస్తవన్ కమిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఎంటిటీ హ్యాస్ ప్రపోజ్డ్ టు కన్స్ట్రక్ట్ అండ్ పబ్లిష్ ఏ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ పారామీటర్స్. వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మనకు ఒక ఎంటిటీ వచ్చేసి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అయితే వాళ్ళు పబ్లిష్ చేస్తామని అయితే ప్రామిస్ చేయడం జరిగింది ఆన్ మల్టిపుల్ పారామీటర్స్. అది వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రపోజ్ టు కన్స్ట్రక్ట్ అండ్ పబ్లిష్ ఏ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ పారామీటర్స్. విజోసా ఓస్మానీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ. మీకు ఎలా అడగడం జరుగుతుంది? విజోసా ఓస్మానీ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? కోసోవో గురించి ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. కోసోవో, విజోసా ఓస్మానీ. హూ హ్యాస్ లాంచ్డ్ మధుక్రాంతి పోర్టల్ అండ్ హనీ కార్నర్స్ ఆఫ్ నాఫెడ్ టు ఎనేబుల్ ట్రేసబుల్ సోర్స్ ఆఫ్ హనీ అండ్ అదర్ బీహైవ్ ప్రోడక్ట్స్. ఎవరండి? నరేంద్ర సింగ్ తోమార్. ఎవరైనా? యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్. ఎవరు? నరేంద్ర సింగ్ తోమార్. ఏం లాంచ్ చేశాడు? మధుక్రాంతి పోర్టల్ అండ్ హనీ కార్నర్స్ ఆఫ్ నాఫెడ్ టు ఎనేబుల్ ట్రేసబుల్ సోర్స్ ఆఫ్ హనీ అండ్ బీహైవ్ ప్రోడక్ట్స్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ హెల్త్ డే 2021? ఏంటండి థీమ్ ఏంటని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ హెల్త్ డే 2021? థీమ్ ఏంటి స్టూడెంట్స్? థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్తియర్ వరల్డ్ ఫర్ ఎవ్రీవన్. బిల్డింగ్ ఏ ఫెయిరర్ అండ్ హెల్తియర్ వరల్డ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే స్టూడెంట్స్, నేను స్ట్రెస్ చేస్తున్నది మీరు జాగ్రత్తగా వినండి. వింటే మాత్రం మీకు 100% అది మైండ్లో ఉండిపోతుంది. సో ఎగ్జామ్లో మీకు చాలా ఈజీగా ఉంటుంది. రినౌడ్ పర్సనాలిటీ శశికళ ఓంప్రకాష్ సైగల్ పాస్డ్ అవే రీసెంట్లీ. షీ వాజ్ వెటరన్ యాక్ట్రెస్. ఎవరండి? ఎవరు చనిపోవడం జరిగింది? ఒక యాక్ట్రెస్ అయితే చనిపోవడం జరిగింది. తన పేరేం పేరు? శశికళ ఓంప్రకాష్ సైగల్. అలా క్వశ్చన్ అడుగుతారు స్టూడెంట్స్ మీకు. గవర్నమెంట్ ఆఫ్ మిజోరాం ఈస్ ఇంప్లిమెంటింగ్ మిజోరాం హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ మిజోరాం ఏం చేస్తుంది? ఒక మిజోరాం హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫినాన్సింగ్ దిస్ ప్రాజెక్ట్. ఆ మిజోరాం హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్కి ఒక ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అయితే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఫినాన్స్ చేయడం జరుగుతుంది, లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి మన వరల్డ్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, వరల్డ్ బ్యాంక్. హూ హ్యాస్ బీన్ రోప్డ్ ఇన్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిజిట్ ఇన్సూరెన్స్. ఎవరు? మన ఇండియన్ క్యాప్టెన్, క్రికెట్ క్యాప్టెన్ విరాట్ కోహ్లీ. IMF has upgraded its growth projection for India to 12.5% for financial year 21-22 in its latest World Economic Outlook report. ఏం చేసింది? మన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేసింది? మన గ్రోత్ ప్రొజెక్షన్ ఫర్ ఇండియా అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. అది వచ్చేసి 12.5%కి అయితే చేయడం జరిగింది ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 21-22. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. లోంగి గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ ఎనర్జీ కంపెనీ, బిలాంగ్ టు విచ్ కంట్రీ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద హైడ్రోజన్ మార్కెట్? చైనా. సింపుల్గా చైనా అని క్లిక్ చేయండి మీరైతే.
లాంగీ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ ఎనర్జీ కంపెనీ, బిలాంగ్ టు విచ్ కంట్రీ? ఏ కంట్రీకి చెందింది లాంగీ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ? దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద హైడ్రోజన్ మార్కెట్. హైడ్రోజన్ మార్కెట్కి ఎంటర్ అవుతుంది. ఏది అది కంపెనీ? లాంగీ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ, చైనాకు చెందిన కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి విచ్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు అడాప్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ IHIP అండ్ అడ్వాన్స్డ్ డిసీజ్ సర్విలెన్స్ సిస్టమ్. ఇది వచ్చేసి అడ్వాన్స్గా డిసీజ్ని మనం పసిగట్టేది ఒక సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. మన డాక్టర్ హర్షవర్ధన్, యూనియన్ హెల్త్ మినిస్టర్. ఏ కంట్రీ ఇది? ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Whose birth anniversary has been declared as a public holiday 2021 under section 25 of Negotiable Instrument Act 1881. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరి బర్త్డే అండి పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేశారు? April 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ యూనిక్ గిఫ్ట్ స్కీమ్ టు ప్రమోట్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఇన్ ద స్టేట్? ఏ స్టేట్ అది? ఏంటంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ అయితే చేయడం జరిగింది. ఓ పర్టికులర్ డేట్లో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి స్టేట్ నేమ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. లాంచ్ యూనిక్ గిఫ్ట్ స్కీమ్ టు ప్రమోట్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకు ఉత్తరప్రదేశ్ అనే గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకు గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. 48th చీఫ్ జస్టిస్ ఎవరండి? ఎన్వి రమణ. ఫుల్ ఫామ్ ఏంటి? నూతలపాటి వెంకటరమణ. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 100 మెగావాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ఆపరేషనల్ ఇన్ విచ్ స్టేట్? మనకు వచ్చేసి ఇండియాలో పెద్ద పవర్ సోలార్ ప్లాంట్ అయితే జరపడం జరుగుతుంది. అది వచ్చి 100 మెగావాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ఆపరేషనల్ ఇన్ విచ్ స్టేట్? వచ్చేసి తెలంగాణ. అది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎక్కడనేది మీకు రామగుండం. ఇదివరకు NTPC అని చెప్పడం జరిగింది లాస్ట్ వీక్. సో అది వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడండి? తెలంగాణలో 100 మెగావాట్. విచ్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు కమిషన్ ఇన్ ఇండియాస్ ఫస్ట్ ఫార్మ్ బేస్డ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండర్ ద PM కుసుమ్ స్కీమ్? PM కుసుమ్ స్కీమ్లో విచ్ స్టేట్ టు కమిషన్ ఇండియాస్ ఫస్ట్ ఫార్మ్ బేస్డ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్? రాజస్థాన్. గుర్తుపెట్టుకోవాల్సిందంటే రాజస్థాన్. సో PM కుసుమ్ ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఇవామ్ ఉత్తన్ మహాభియాన్. గుర్తుపెట్టుకొని చాలా పెద్దగా ఉంటుంది ఇది. మీరు 2-3 సార్లు చదివితే కానీ ఎగ్జామ్లో మన ఫుల్ ఫామ్ పడితే రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఇవామ్ ఉత్తమ్ మహాభియాన్ PM కుసుమ్ది. ద నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లిమిటెడ్ NIIFL invested rupees 2100 crore in which hospital group? That is its first investment in the Indian healthcare sector, Manipal Hospitals. Students, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏం చేయడం జరిగింది? ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది 2100 crore హాస్పిటల్ సెక్టర్స్లో. ఏ హాస్పిటల్లో చేసిందంటే మణిపాల్ హాస్పిటల్లో అయితే చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లిమిటెడ్ ఇన్వెస్టెడ్ 2100 crore in మణిపాల్ హాస్పిటల్స్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద 2023 మెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్? మెన్స్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ బ్లైండ్గా ఉజ్బెకిస్తాన్. ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి టష్కెంత్. ఓకే, ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ టష్కెంత్. ఈరోజు లాస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ స్టూడెంట్స్, బీ అలర్ట్. విచ్ బ్యాంక్ హ్యాస్ బ్రాడ్ ద రిలయన్స్ సెంటర్ ఫర్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎట్ శాంటా క్రూజ్, ముంబై, మహారాష్ట్ర ఫర్ rupees 1200 crore? బ్లైండ్గా ఆన్సర్ ఏం పెడతారు? ఎస్ బ్యాంక్. మన వన్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్, లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్ బ్యాంక్. విచ్ బ్యాంక్ హ్యాస్ బ్రాడ్ ద రిలయన్స్ సెంటర్ ఫర్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎట్ శాంటా క్రూజ్, ముంబై, మహారాష్ట్ర అంటే 1200 crore ఎస్ బ్యాంక్. సింపుల్గా ఎస్ బ్యాంక్. ఇది స్టూడెంట్స్ మన ఈరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీక్లీ రివిజన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఉంటే కనుక మీ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే ఈ వీడియోస్ వచ్చేసి టోటల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి మన IBPS PO, RRB PO అండ్ SBI PO అండ్ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను స్టూడెంట్స్. సో మ్యాక్సిమం ఈ వీడియోస్ని చూడండి
ఎగ్జామ్ ముందు ఈ వీడియోస్ తప్ప వేరేది చూడకండి. ఈ వీడియోస్ చూస్తే మాత్రం మీకు ఎగ్జామ్ 100% బై మార్క్స్ అయితే రావడం 200% గ్యారంటీ నేను ఇస్తున్నాను స్టూడెంట్స్. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.